హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. అఖిల్ కారులో కూర్చొని నిన్న తనకు అంజలికి జరిగిన మాటలను గుర్తు చేసుకుంటాడు. అంజలి అఖిల్ డిన్నర్ చేశాక టెర్రస్ పైకి వెళ్తారు. అంజలి అఖిల్ బ్రో అని పిలుస్తుంది. అఖిల్ అంజలి వైపు చూస్తాడు. అంజలి అఖిల్ని ఏంటి బ్రో సంగతి అని అడుగుతుంది. దివి భోజనం చేయలేదని బాధపడుతున్నావా అని అడుగుతుంది. అఖిల్ అంజలిని చూసి ఇది ఏదో మాట్లాడాలని వచ్చి ఏదో మాట్లాడుతుంది, సంథింగ్ రాంగ్ అనుకొని ఎమ్మటే అంజలి చెవిని పట్టుకొని అసలు విషయం చెప్పు అల్లరి పిల్ల అని అడుగుతాడు. అన్నయ్య ప్లీజ్ చెవి వదులు అన్నయ్య అంటుంది. సరే అయితే అసలు విషయానికి రా అని అంటాడు. ఏమీ లేదు అన్నయ్య, దివిని నేను మా చిన్న వదినగా ఫిక్స్ అవుదామని అనుకుంటున్నా. నీకేమైనా అభ్యంతరం ఉందేమో అని అడుగుతున్నాను అని అంటుంది అంజలి. దానికి షాక్ అయ్యి అంజలి వైపు చూస్తాడు. అంజలి చూసింది చాలే కానీ నిన్న సినిమా హాల్లో నువ్వు దివి చేసిన రొమాన్స్ నేను చూశానులే అంటుంది. అది అనుకోకుండా జరిగిందిరా అని చెప్తాడు అఖిల్. అయినా నువ్వు దివిని చూసి నవ్వడం నేను గమనించాగా అని చెబుతుంది. సరే అయితే అన్నీ తెలిసిన దానివి మీ అన్నయ్యను వదినను కలిపే ప్రయత్నం చేయొచ్చుగా అని అడుగుతాడు అఖిల్. సరే అన్నయ్య, నాకు దివి బాగా నచ్చింది, ఇద్దరం ఫ్రెండ్స్ కూడా అయిపోయాం. చిన్న వదినగా వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అంటుంది అంజలి. అఖిల్ ఉండి దివి మనసులో ఏముందోరా అని అంటాడు. దివి నిన్ను చూసి బ్లష్ అవ్వడం కూడా చూశాగా అని అంటుంది. రాక్షసి, నువ్వు సినిమా చూడకుండా మమ్మల్ని చూస్తున్నావా అని అంటాడు అఖిల్. అంజలి ఒక పిచ్చి నవ్వు నవ్వుతుంది. సరే అయితే నా ముద్దుల చెల్లెలు తన అన్నయ్య లవ్కి హెల్ప్ చేయాలి అని అడుగుతాడు అఖిల్. సరే కానీ నాకు షాపింగ్కి అయ్యే ఖర్చంతా నువ్వే పెట్టుకోవాలి చిన్నన్నయ్య గారు దీర్ఘం తీసి మరీ అడుగుతుంది. అఖిల్ అంజలి వైపు గుర్రుగా చూస్తాడు. ఒక నవ్వు నవ్వి ఉదయం కలుద్దాం బాయ్ అన్నయ్య అంటుంది. అఖిల్ చిన్నగా నవ్వి తన రూమ్కి వెళ్ళిపోతాడు. ప్రెజెంట్ అఖిల్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే దివి ఫ్రంట్లో, అంజలి మధు వెనకాల సీట్లలో కూర్చుంటారు. కాలేజీకి బయలుదేరుతారు. దివి అఖిల్ని చూడలేక విండోలో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది. అది చూసి అఖిల్ నిన్న చేసిందంతా చేసి ఇప్పుడు చూడు విండోలో నుంచి బయటకు ఎలా చూస్తుందో అని అనుకుంటాడు. మన అంజలి పాప మాత్రం మధుని డౌట్స్ అంటూ బుర్రను తినే పనిలో పడుతుంది. ఇక కాలేజీ రావడంతో మధు అంజలి దిగుతారు. దివి దిగబోతుండగా అఖిల్ దివి బుగ్గపై ముద్దు పెట్టుకొని ఏమీ తెలియనట్లు దివి కళ్ళి చూస్తాడు. దివి ఏమి జరిగిందా అన్నట్లు అఖిల్ని చూస్తుంది. అఖిల్ ఏంటి అన్నట్లు చూస్తాడు. అది చూసి దివి బుగ్గన చెయ్యి పెట్టుకొని ఏమీ లేదు అని కిందకు దిగుతుంది. అఖిల్ ఇక మీరు వెళ్ళండి అని చెప్తాడు. ముగ్గురు క్లాస్ రూమ్లోకి వెళ్ళి క్లాసెస్ వింటూ ఉంటారు. సంధ్య, భవ్య
అంజలి మధు దివిలతో నవ్వుతూ మాట్లాడడం చూసి ఓర్చుకోలేక కోపంగా మధుని దివిని ఇంట్లో నుండి ఎలాగైనా వెళ్ళగొట్టాలి, లేకపోతే అందరినీ వీళ్ళ కళ్ళు తిప్పుకుంటారని అనుకుంటారు. లంచ్ అవర్ అవ్వడం వల్ల ముగ్గురు క్యాంటీన్కి వెళ్తారు. మధు జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. దివి మధుని కదిపి ఏంటి అక్క ఆలోచిస్తున్నావు అంటుంది. చిన్న నవ్వు నవ్వి ఏం లేదురా, మీరు తినండి అంటుంది. ముగ్గురు మాట్లాడుకుంటూ భోజనం తినేస్తారు. తరువాత క్లాస్ రూమ్కి వెళ్తారు. కాసేపటికి లెక్చరర్ వచ్చి లెసన్స్ చెబుతారు. లెసన్ వింటూ డౌట్ అడుగుతూ ఉంటుంది మధు. అలా క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటారు. అంతలోనే అఖిల్ వస్తాడు. ఇక వెళ్దామా అని అడుగుతాడు. అంజలి అఖిల్ని అన్నయ్య ఐస్ క్రీమ్ అని ఎంతో గారంగా అడుగుతుంది. అంజలి మధు దివిల కళ్ళు చూసి వెళ్దాం పదండి అని అంటుంది. నలుగురు కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు. అప్పుడే అఖిల్కి అభి ఫోన్ చేస్తాడు. అఖిల్ ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చామని చెప్తాడు. అభి అడ్రస్ పెట్టు అని చెప్తాడు. అఖిల్ అడ్రస్ పెట్టిన తర్వాత వారికి ఐస్ క్రీమ్స్ తెచ్చి ఇస్తాడు. అంజలి దివి చాలా ఇష్టంగా తింటుంటారు. మధు వారిద్దరిని చూసి నవ్వుకుంటూ తింటుంది. అప్పుడే అభి వస్తాడు. మధు పక్కనే అభి కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి సంధ్య భవ్య కలిసి వస్తారు. ఏంటి అంజలి, మీరు మమ్మల్ని పిలవకుండా వచ్చేశారు అని ఎటకారంగా అడుగుతారు. వచ్చారమ్మా 2 శూర్పణఖలు అని అంజలి మనసులో అనుకుంటుంది. పైకి మాత్రం మీరు మాతోటి వస్తారో అనుకోలేదులే అంటుంది అంజలి. వాళ్ళని చూసిన మధు దివి ఒకరినొకరు చూసుకొని ఇక్కడి నుంచి పోదామని సైగలు చేసుకుంటారు. వాళ్ళ సైగలు గమనించిన అఖిల్ అభి ఇద్దరు ఒకేసారి మధు చేతిని అభి, దివి చేతిని అఖిల్ పట్టుకుంటారు. సడన్గా చెయ్యి పట్టుకోవడం అక్కడ చూసిన మధుకి అభి కనిపిస్తాడు. అభిని అక్కడ చూసి షాక్ అయినా మళ్ళీ తేరుకొని చిన్నగా చెయ్యి వదలండి అభి గారు అని అడుగుతుంది. అభి సీరియస్గా చూస్తుంటే మళ్ళీ ఏమి జరిగిందని అలా చూస్తున్నాడు అని అనుకుంటుంది. అభి సీరియస్గా మేము తినడం అయిపోయింది, మీరు నిదానంగా తిని రండి అని సంధ్య భవ్యకు చెప్పేసి బయటకు వస్తారు. అఖిల్ అన్నయ్య మామ్ డాడ్ వచ్చారా అని అడుగుతాడు. వచ్చారు అని చెప్తాడు అభి. అఖిల్ అన్నయ్య నువ్వు మాతో కారులో రావా అని అడుగుతాడు. లేదు, నేను బైక్ పై వస్తాను అని చెప్తాడు. సరే అన్నయ్య, ఇక ఇంటికి బయలుదేరతామని అడుగుతాడు అఖిల్. అభి మధు వైపు చూస్తూ మధు ఏవో బుక్స్ తీసుకోవాలంట, మీరు వెళ్ళండి, నేను మధుని తీసుకువస్తాను అని చెప్తాడు. మధు కొంత వింతగా అభి వైపు చూస్తుంది. అఖిల్, దివి, అంజలి కారులో వెళ్ళిపోతారు. మన మధు మాత్రం అభిని చూస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉంటావా,
బైకు ఎక్కుదామని ఉందా అని అడుగుతాడు. మధు సైలెంట్గా బైకు ఎక్కి కూర్చుంటుంది. అభి బైక్ని ఒక 5 స్టార్ హోటల్ దగ్గర ఆపుతాడు. ఇద్దరు కలిసి లోనికి వెళ్తారు. రిసెప్షన్లో అడిగి రూమ్కి తీసుకొని వెళ్తాడు. ఇద్దరు కలిసి రూమ్ లోపలికి వెళ్తారు. మధు రూమ్ లోపల అడుగు పెట్టగానే కింద అందంగా రోజ్ పెటల్స్ పరిచి ఉంటాయి. రూమ్ అంతా చాలా అందంగా అలంకరించి ఉంటుంది. ఒక విధమైన సువాసన ఆ రూమ్ అంతా వెదజల్లుతూ ఉంటుంది. మధు ఏంటి అభి గారు ఇదంతా అని భయంగా అడుగుతుంది. అక్కడే ఒక కవర్ ఇచ్చి ఇందులో శారీ ఉంది కట్టుకొని రా అని అంటాడు. దాన్ని మధు చేతికి ఇస్తాడు. మధు సైలెంట్గా చీర తీసుకుంటుంది. మధు శారీ వేర్ చేసి వస్తుంది. అభి తన దగ్గరకు వెళ్ళి తను తీసుకున్న డైమండ్ నెక్లెస్ సెట్ని తీసి మధు మెడలో డైమండ్ నెక్లెస్ వేసి చెవులకు డైమండ్ ఇయర్ రింగ్స్ పెడతాడు. అభి మధుని చూస్తూ ఉంటాడు. రెడ్ కలర్ శారీ, గోల్డ్ కలర్ డిజైనర్ బ్లౌజ్ వేర్ చేసి మెడలో డైమండ్ నెక్లెస్, చెవులకి డైమండ్ ఇయర్ రింగ్స్, చంద్రబింబం లాంటి ముఖం, నుదుటిన చిన్న స్టోన్ స్టిక్కర్, ఎర్రని పెదవులు. మధు చాలా తెల్లగా చబ్బీగా ఉండడం వల్ల అభికి మధు అచ్చం భువి నుంచి దిగివచ్చిన దేవకన్యలా కనిపిస్తుంది. అభి మధుని దగ్గరకు వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటాడు. మధు ముఖం తన 2 చేతులు పట్టుకొని ఐ లవ్ యూ బంగారం అని ఒక్కసారిగా మధు పెదవులను అందుకుంటాడు. మధు ఈ రియాక్షన్ని ఎంత మాత్రం ఊహించి ఉండదు. అభిని దూరంగా నెట్టాలని చూస్తుంది. ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. అభి బలం ముందు తన బలం ఎంత మాత్రం సరిపోదు. అలాగే సైలెంట్గా ఉంటుంది. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీరు కారి పోతూ ఉంటాయి. అభి కొంచెం దూరం జరిగిన తరువాత కన్నీరు తుడిచి నేను నీ భర్తనే కదా, నీపై నాకు ఆ హక్కు ఉంటుంది కదా అని మధు కన్నీరు తుడుస్తాడు. తన చేతిని పట్టుకొని తమ కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన రూమ్లోకి తీసుకువెళ్తాడు. ఆ రూమ్లో డిన్నర్ కోసం అన్నీ రెడీ చేసి ఉంటారు. మధు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. మధుని టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తాను కూర్చొని మధుకి బిర్యానీ సర్వ్ చేసిన తర్వాత తన నోటి దగ్గరకు తీసుకువెళ్ళి తిను అంటాడు. మధుకి తన నాన్నగారు గుర్తుకు వస్తుంటారు. కళ్ళ వెంబట చిన్న నీరు కారుతుంటుంది. అది చూసి అభి స్పైసీగా ఉందా అని వాటర్ ఇస్తాడు. మధు కారుతున్న కన్నీటితో అభిని చూస్తూ ఎందుకండి నేనంటే మీకు అంత ఇష్టం అని అడుగుతుంది. ఈ బంగారు బొమ్మని ఇష్టపడని వాళ్ళు ఉంటారా? కాకపోతే ఈ బంగారు బొమ్మ నా జీవితాంతం నా లైఫ్లో ఉండాలని చిన్న కోరిక అని
మధుకి తినిపిస్తూ అభి తింటాడు. వాళ్ళు భోజనం ముగించిన తర్వాత అభి మధు ముందు ఒక బాక్స్ పెడతాడు. ఏంటి అన్నట్లు కళ్ళతోటే అడుగుతుంది. అభి ఓపెన్ చేయి అంటాడు. అది ఓపెన్ చేసిన మధు కళ్ళల్లో ఒక మెరుపు వస్తుంది. డైమండ్ రింగ్, చాలా అందంగా ఉంటుంది. ఈ రింగ్ ఎవరికండి అని అభిని అడుగుతుంది మధు. అభి ఇంట్లో పెట్టుకొని పూజ చేయడానికి అని అంటాడు. అవునా అభి గారు, రింగ్ కొని పూజ చేస్తారని నాకు తెలియదండి అని అంటుంది. అది విని అభికి ఏడవాలో నవ్వాలో అర్థం కాక మధు చేతిని ఒకసారి ముందుకు చాపమని రాడు. మధు చేతిని ముందుకు చాపుతుంది. ఆమె వేలుకి ఉంగరం తొడుగుతాడు. అభి గారు అంటుంది. ఇది నీ మీద నాకున్న ప్రేమకు గుర్తు అంటాడు. అభిని బాధ పెట్టలేక సైలెంట్గా ఉంటుంది. అభి గారు అని మధు చిన్నగా పిలుస్తుంది. అభి ఏమైంది అన్నట్లుగా చూస్తాడు. లేట్ అవుతుందండి, దివి ఒక్కతే ఉంటుంది అని అంటుంది. నేను ఇంటికి ఫోన్ చేసి అనుకోకుండా ఫ్రెండ్ మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చాము, రావడానికి లేట్ అవుతుంది అని చెప్పాను అని అభి చెప్తాడు. సరే పద, ఇక ఇంటికి వెళ్దాం అని చెప్తూ మధుని ఒక్కసారిగా హగ్ చేసుకొని, నువ్వు ఏమీ భయపడకు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని నుదుటిపై ముద్దు పెట్టి అందంగా కనిపిస్తున్నావు అని నడుము వంపుపై చిన్నగా ప్రెస్ చేసి ఇక వెళ్దాం పదా అంటాడు. మధు షాక్లో నుంచి తేరుకొని అభి గారు అని అడుగుతుంది. ఏంటి అన్నట్లు చూస్తాడు. డ్రెస్ అంది. వెళ్ళు అంటాడు. మధు డ్రెస్ మార్చుకొని అభి ఇచ్చినవన్నీ ఒక కవర్లో పెట్టుకొని అభి దగ్గరకు వస్తుంది. ఇక ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు. Subscribe for my YouTube channel.